హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. ఈరోజు మనము ఇంట్లోనే ఈజీగా నీట్గా కారం పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఒక టిప్ చెప్తాను, యూస్ అయ్యే టిప్పు. వీడియో పూర్తిగా చూసారంటే నేను ఎక్కడో ఒకక్కడ టిప్ చెప్తానమాట. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. ముందుగా నేను 1 కేజీ ఎండుమిర్చి తెచ్చుకున్నానండి. మనము ఇప్పుడు సీజన్ కాబట్టి ఈజీగా ఎండుమిర్చి దొరుకుతుందనమాట. అంగిట్లోది కడుపులో మంట వస్తుందండి. తోట దగ్గర విలేజ్లలో తీసుకున్నామంటే ఇవి చాలా బాగుంటాయి, ఆర్గానిక్వి చాలా బాగుంటాయి. తెచ్చుకొని ఫస్ట్ కోత తెచ్చుకొని ఇలా తొక్కలంతా తీసేసి ఈ తొట్టెలంతా తీసేసి ఎండకు పెట్టేసుకున్నామంటే నీట్గా మనం కారం పొడి రెడీ చేసుకోవచ్చు. బయట కనుక కారం పొడి తెచ్చామంటే ఎక్కువ బరకగా ఉంటుంది. ఇంట్లో చేసుకున్నామంటే నీట్గా చేసుకోవచ్చు. అలా తొక్కలంతా పడేసేసి చూడండి, అంతా అయిపోయింది. ఇప్పుడు మనము అలాగే ఎండకు పెట్టకుండా కొద్దిగా గోని చీల ఏదైనా కట్ చేసి అందులో వేసుకుందాం. అలాగే గారపైన వేసాము అంటే దుమ్ము, డస్టు, ఎంటికలు ఇలా ధూళి గాలికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఏదైనా ఒక గోని చీల వేసి అందులో ఎండబెట్టేసుకుందాం. సమ్మర్ కాబట్టి 2-3 అవర్లు ఎండిందంటే క్రిస్పీగా వచ్చేస్తాయి. నేను 3 అవర్లు ఎండబెట్టాను. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చేసాయో. ఇలా మనం పొడి చేసుకొని మిల్లుకి తీసుకెళ్ళాలి. చేత్తో అలాగే పొడి చేసాము అంటే మంట వస్తుందండి చెయ్యి. అందువల్ల కారం కాబట్టి ఇలా గోని చీలంతా మడిచి బాగా ఇలా గుద్దాము అంటే ఒక 5 నిమిషాలకి పొడి అయిపోతుంది అన్నమాట. చూడండి ఎంత బాగా పొడి అయిపోయిందో. ఇప్పుడు మనము ఒక బకెట్లోకి వేసుకొని తీసుకెళ్దాము. స్టీల్ది కనుక తీసుకున్నారు అంటే నల్లగా అయిపోతుందండి, బ్లాక్ అయిపోతుంది. అందువల్ల ప్లాస్టిక్దే తీసుకోండి. నేనైతే పెయింట్ బకెట్ ఇది అలాగే ఉంచేసాను. ధనియాలు కానీ, ఎండుమిర్చి కానీ, గరం మసాలా కానీ దేనికైనా నేను ఇదే తీసుకెళ్తానమాట. చూడండి, ఇది రెడ్ చిల్లీస్, కాశ్మీరీ రెడ్ చిల్లీస్. ఇది కొద్దిగా ముడతలుగా ఉంటుందండి, చూడగానే అర్థమైపోతుంది. మనం కాశ్మీరీ రెడ్ చిల్లీస్ అని అడిగితే ఇస్తారు. ఇది కూడా ఒక 1/2 కేజీ తెచ్చాను నేను. ఇది కూడా బాగా నలిపి అందులో మిక్స్ చేసుకున్నాము అంటే కారం కొద్దిగా తక్కువ ఉంటుంది, కలర్ బాగుంటుంది అన్నమాట. అందువల్ల 1 కేజీకి 1/2 కేజీ వేసాను. చూసారు కదా ఎంత నీట్గా మనము ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాము. శుభ్రంగా ఈజీ అండి, టైం ఏం జాస్తి పడదు. ఒకరోజు ప్రిపేర్ చేసి ఒక 3 కేజీల దాకా పెట్టేసుకున్నారంటే ఏడాది కంప్లీట్గా సరిపోతుంది. నాకు ఆల్రెడీ పొడి ఉంది, వీడియో కోసమని 1 కేజీ మాత్రమే చేశాను. ఇలా మిల్లుకి పట్టుకొని వచ్చి ఇలా ఆరబెట్టేసుకోవాలి. పొడి ఆరిందంటే బ్లాక్ కాకుండా ఉంటుంది, ఇలాగే కలర్గా బాగుంటుంది అన్నమాట. నేను ఒక టిప్ చెప్తానన్నాను కదా. మనం పొడి పట్టేసి పూర్తయిన తర్వాత ఒక గుప్పెడంత కందిపప్పు కానీ, బియ్యం కానీ ఒక చిన్న కవర్లో తీసుకెళ్ళి ఇచ్చాము అంటే పొడి అయిన తర్వాత అందులో వేసి లూజ్ చేశారంటే మిషను ఒక 10-15 రోజులకు సరిపడా పిండి వచ్చేస్తుంది అన్నమాట. మిరప్పొడి కానీ లేదా ధనియాల పౌడర్ కానీ వచ్చేస్తుంది. ఈ టిప్పు గుర్తుపెట్టుకోండి, చాలా యూస్ అవుతుంది. ఇలాగే బాగా ఆరబెట్టి ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నాము అంటే మనకు ఒక ఏడాది వరకు కలరు చేంజ్ అవ్వదు, కారము ఘాటు తగ్గదనమాట. చాలా బాగుంటుంది. ఊరగాయలకు కానీ, సాంబార్లకు కానీ, లేదు అంటే ఫ్రైలకు కానీ, పులుసులకు కానీ, దేనికైనా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇంట్లోనే ఈజీగా నీట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.